అందరికీ సారీ, మార్నింగ్ నుంచి అయితే వీడియో చేయడానికి కుదరలేదు. మధ్యాహ్నం కూడా చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో సారీ ఫర్ ద లేట్ వీడియో. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు వచ్చేసి నేషనల్ హగ్ డే అనమాట. అంటే జాతీయ ఆలింగనం దినోత్సవం. హగ్ ఈజ్ ఏ మెమొరబుల్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు మదర్ గారిని హగ్ చేసుకుంటే ఆ ప్రేమ కావచ్చు, తర్వాత ఒక ఏజ్కి వచ్చాక వైఫ్ని లేదంటే మన రిలేటివ్స్ని ఇలా హగ్ చేసుకుంటే వచ్చే మంచి ఉత్తేజం కావచ్చు, ఇవన్నీ మనకు ఒక హగ్ ద్వారా వస్తాయి అన్నమాట. హగ్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ వర్డ్, ఇట్స్ ఎ గుడ్ వర్డ్. మన ఫీలింగ్స్ని మనము ప్రేమతో, ఆప్యాయంతో, ఇష్టంతో తెలియజేసేది హగ్ అనమాట. సో జాతీయ హగ్ దినోత్సవం సందర్భంగా హగ్ దేన్నైనా సరే మనం భూతి పదంతో చూడకూడదు అనమాట. అది ఎలాంటి పదమైనా సరే దాంట్లో బ్యాడ్ ఎంతవరకు ఉంది, గుడ్ ఎంతవరకు ఉంది చూడడానికి అయితే ట్రై చేయాలన్నమాట. హగ్ ఈజ్ చెప్పుకోవాలంటే ఒక మౌన ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం మన ఫీలింగ్స్ని, అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మన ఫాదర్ మీద, మదర్ మీద ప్రేమ ఉందనుకోండి, లేదా మన రిలేటివ్స్ మీద మనం హగ్ చేసుకుంటే మనకు అదొక ఆస్వాదం అనమాట. అండ్ అలాంటి వచ్చేసి మనకు ఒక ప్రేమతో కూడిన ఒక పలకరింపు అని చెప్పుకోవచ్చు అనమాట. మనం నోటితో పలకరిస్తాము, హగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో చూపించడానికి దీన్ని సింబాలిక్గా చెప్పుకోవచ్చు. సో నేషనల్ హగ్ డే అనమాట ఈరోజు. సో దాదాపు చాలా రోజులు అయితే ఉన్నాయి, లైక్ నేషనల్ హగ్ డే, లేదంటే నేషనల్ మస్కిటో అవేర్నెస్ డే, లేదా ప్రివెన్షన్ డే, అంటే చాలా డేస్ ఉన్నాయి. దాంట్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే బూతులు కాకుండా దాంట్లో మనకి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ రోజుకి మనం దాన్ని అయితే తీసుకొని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో జాతీయ హగ్ దినోత్సవం సందర్భంగా మీరెవరికి ఎక్కువ ఆప్యాయంతో, ఇష్టంతో ఎక్కువ హగ్ చేసుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాక. నేనైతే చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ నాకు చాలా ఇష్టం అనమాట. ఆవిడని ఎక్కువ హగ్ చేసుకున్నాము. తర్వాత పేరెంట్స్, రిలేటివ్స్ ఇది నార్మల్, సర్వసాధారణం. మామూలుగా ఇప్పుడు మనము ఏదైనా పెళ్లి భోజనాలకు, లేదా బర్త్డేస్కి, ఫ్రెండ్ పార్టీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళని హగ్ చేసుకుంటాం. ఇట్ ఈజ్ ఎమోషన్ అండ్ ఫీలింగ్ విత్ లవ్ అండ్ కేర్ అండ్ లైక్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంత నాకు తెలిసిన హగ్ గురించి. మీ ఇంకేమైనా తెలుసా, నేనేమైనా రాంగ్ చెప్తే ఖచ్చితంగా కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ సపోర్ట్ ఆల్ ప్లేస్ ఎలా ఉందంటే మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్.